కార్తీక పురాణము 16వ అధ్యాయం. ఈరోజు ఈ కథను వింటే చాలు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. వశిష్ఠుల వారు జనక మహారాజుతో తిరిగి ఇలా చెప్పటం ప్రారంభించారు. రాజోత్తమ, కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారికి, దీపారాధన చేయడానికి సహకరించిన వారికి, సాయపడిన వారికి, ఆధారమైన వారికి కూడా అనంతమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. అందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను అంటూ వశిష్ఠ మహర్షి ఒక కథను చెప్పటం మొదలు పెడతాడు. ఒకసారి మతంగ మహర్షి శిష్యులు కార్తీక మాసం కావటంతో నెయ్యితో దీపాలు వెలిగించడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే కొంచెం ఎత్తుగా ఉన్న పీటపై దీపాలు వెలిగిస్తే కాంతి చాలా దూరం వెళ్తుందని, అప్పుడు ఆ దీపాల దర్శనం చేసుకున్న వారి పాపాలు నశిస్తాయని భావిస్తారు. దీపాలు బాగా ఎత్తులో పెట్టడానికి ఏం చేయటమా అని బాగా ఆలోచన చేస్తారు. ఒక కొయ్య దుంగ వంటిది అయితే బాగుంటుందని భావించి దానికోసం వెతుకులాట మొదలు పెడతారు. అలా గాలిస్తున్న వారికి ఒక స్తంభము దొరుకుతుంది. ఆ స్తంభము తాము అనుకున్నంత ఎత్తులో ఉంది, నేలపై కుదురుగా నిలుస్తుంది. అందువలన దానిపై దీపాలు వెలిగించాలని నిర్ణయించుకుంటారు. ఆ స్తంభమును తీసుకుని వచ్చి శుభ్రం చేసి ఆ రాత్రి దానిపై కార్తీక దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాలకు నమస్కరించుకొని ఆ తర్వాత పురాణ కాలక్షేపంలో పడిపోతారు. దీపాలు చాలాసేపు వెలిగిన తర్వాత ఆ స్తంభము ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పేలిపోతుంది. రెండుగా చీలిన ఆ స్తంభంలో నుంచి ఒక దివ్య పురుషుడు బయటకు వస్తాడు. ఆ శబ్దానికి పరిగెత్తుకు వచ్చిన మహర్షి శిష్యులు దివ్య పురుషుణ్ణి ఆశ్చర్యంగా చూస్తారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియని అయోమయానికి లోనవుతారు. నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ కథ ఏమిటి అని అడుగుతారు. అప్పుడు ఆ దివ్య పురుషుడు తన గురించి వారికి చెప్పటం మొదలు పెడతారు. ఓ ముని శ్రేష్ఠులారా, క్రితం జన్మలో నేను ఒక బ్రాహ్మణుణ్ణి. కానీ అలా ఎప్పుడూ నేను ప్రవర్తించలేదు. ఆచార వ్యవహారాల పట్ల శ్రద్ధ, భగవంతుడి పట్ల భక్తి, శాస్త్రాల పట్ల నమ్మకం లేనివాడిని. ఎప్పుడూ కూడా నేను పురాణ పఠనం చేయలేదు. పురాణ శ్రవణం అనేది ఎరుగను. నిజం చెప్పాలంటే అసలు ఆ ధ్యాసే ఉండేది కాదు. తీర్థయాత్రలకు ఎక్కడికి వెళ్ళలేదు. ఏ క్షేత్రాలను దర్శించలేదు. పాపపుణ్యాలను గురించిన ఆలోచన చేసేదే లేదు. అపారమైన సంపద, అందువలన వచ్చిన రాజ్యాధికారం నాలో అహంభావాన్ని పెంచుతూ వెళ్ళాయి అని చెప్తాడు. అంతులేని అహంభావం వలన ఎవరినీ కూడా నేను గౌరవించేవాడిని కాదు. ఆశ్రయం కోరిన వారిని, ఆకలితో వచ్చిన వారిని అవమానించేవాడిని. నా సుఖాలను గురించే తప్ప ఎదుటివారి కష్టాలను గురించి ఎప్పుడూ కూడా పట్టించుకున్నది లేదు. రాజుగా ఉన్నాననే గర్వంతో ఎంతటి గొప్పవారినైనా సరే క్రిందనే కూర్చోబెట్టేవాడిని. విద్యావంతులను, వివేకవంతులను చులకనగా చూసేవాడిని. నాకు ఎదురు చెప్పేవారు లేరు, నన్ను ప్రశ్నించేవారు లేరు అనే ఉద్దేశంతో అవినీతికి, అధర్మానికి పాల్పడుతూ ఉండేవాడిని అని ఆ దివ్య పురుషుడు చెప్తాడు. అలా నేను అజ్ఞానంతో, అహంభావంతో ఎన్నో పాపాలు చేశాను. ఫలితంగా నరకంలో నేను ఎన్నో శిక్షలు కూడా అనుభవించాను. ఆ తర్వాత కుక్కగా, కాకిగా, తొండగా, చెట్టుగా అనేక జన్మలు ఎత్తాను. అదంతా కూడా నాకు ఇప్పుడు గుర్తుకు వస్తుంది. కానీ ఎందుకు పనికిరాని ఒక స్తంభముగా జన్మించిన నేను ఇప్పుడు ఎలా మోక్షాన్ని పొందాను? ముందు జన్మలు నాకు ఎందుకు గుర్తుకు వస్తూ ఉన్నాయి అనేది మాత్రం అర్థం కావటం లేదు అని అంటాడు. అందువలన జరిగిన సంఘటనకు కారణమేమిటనేది మహర్షులే సెలవెయ్యాలని కోరతాడు. అప్పుడు మహర్షి శిష్యులు బాగా ఆలోచించి ఆయనతో ఇలా అంటారు. కార్తీక మాసం మహాపుణ్య విశేషాలతో కూడిన మాసం. ఈ మాసంలో దీపం వెలిగించటం వలనే కాదు, అందుకు సహకరించిన వారికి కూడా పుణ్యం లభిస్తుంది. ఈ రోజున కార్తీక పౌర్ణమి, అందువలన అందరం కూడా కలిసి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలని అనుకున్నాము. స్తంభము రూపంలో పడి ఉన్న నిన్ను తీసుకొచ్చి దీపస్తంభంగా ఉపయోగించాము. అనువుగా ఉన్న ఆ స్తంభముపై దీపాలు వెలిగించాము. కార్తీక దీపాలు వెలగడానికి ఆధారమై నిలిచావు గనుక నీ పాపాలు నశించి నీకు ఈ జన్మ నుంచి విముక్తి కలిగింది అని వారు చెప్తూ ఉంటారు. ఆ మాటకు ఆ దివ్య పురుషుడు ఎంతగానో సంతోషిస్తాడు. తన ప్రమేయం లేకుండానే తనకు లభించిన భాగ్యానికి ఆనందిస్తాడు. కార్తీక దామోదరుని దయవలన ఆయనకు స్తంభము జన్మ నుంచి విముక్తి కలగటం పట్ల వారంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు.
జీవుడు దేని వలన బద్ధుడు, దేని వలన ముక్తుడవుతాడు అనే సందేహాన్ని తీర్చవలసిందిగా ఆ దివ్య పురుషుడు కోరటంతో అంగీరసుడు జ్ఞానబోధ చేయటం మొదలు పెడతాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 16వ అధ్యాయము 16వ రోజు పారాయణము సమాప్తం.